హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ చిన్న వన్. ర్యాపిడోలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కువ లెంత్ అయ్యా, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో వీడియో అనేది కంప్లీట్ చేద్దాం. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అట్నే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ర్యాపిడోలో జోన్ అనేది పెంచిండు. ఇంతకుముందు మనకు సిటీ లోపల మాత్రమే ర్యాపిడో రైడ్ పడేది కదా. ఇప్పుడు ఏంటంటే సిటీ అవుట్స్కట్స్ కూడా, అంటే మీరు నేను చూపిస్తాను కొంచెం ఆగు. యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు మ్యాప్ చూపిస్తలేదు, డ్యూటీ ఆన్ చేస్తే జరసేపు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు ఈ జోన్ ఉండేది కదా, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా మీకు. ఈ జోన్ వరకే మన సిటీ అనేది ఉండేది. వీటి వరకే కొంచెం కొంచెం అవుట్స్కట్స్ వరకు మనము రైడ్లు అనేది మనం పోయేటోళ్ళము. ఇప్పుడు ఏంటంటే జోన్ అనేది పెంచిండు. ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఎంత పెంచిండో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అనేది. ఇప్పుడు నాకు ఈ అప్డేట్ గురించి ఒక బ్రదర్ మనకు కామెంట్ పెడితే నాకు తెలిసింది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు. ఈ జోన్ చూసినాక నాకైతే నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. గుడ్ న్యూస్ ఎందుకంటే నా లెక్క నేనైతే లాంగ్ రైడ్ యాక్సిడెంట్ చేసి కొడతాను కదా, నాకేంటంటే ఇది మంచిగా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మంచిగా అనిపించదు. ఇంకోటి ఏంటంటే అసలు అంత దూరం రైడ్లు పడయా అని చెప్పేసి అనుకుంటే చెప్పలేము బ్రో, పడవచ్చు పడకపోవచ్చు. ఇదేంటంటే కస్టమర్లో తెలిసింది దీని గురించి. ఇంత దూరం మనకు అసలు బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కస్టమర్లు అయితే బుక్ చేస్తారు. నిజంగా అంతంత దూరం మనం పోతే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా కొంచెం డౌటే నాకు. ఎందుకంటే ఇక చూస్తే మనకి ఇక్కడ తుర్కపల్లి, వర్గల్, తర్వాత గజ్వేల్ దాకా కూడా మనకు రైళ్లు పడతాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ షామీర్పేట కొంచెం అటు ఇట్లా పడేది. ఇప్పుడు ఏంటంటే మనకు రైడ్ పడుతుంది. ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పద్ధతిలో ఏందనో ఇప్పుడు ఏంటంటే గజ్వేల్ దాకా కూడా మనకు రైడ్ పడతాయి. ఇటు గజ్వేల్ దాకా పెట్టిండు, ఇటు కరకపట్ల వరకు కూడా వెళ్ళొచ్చు మనము ఒకవేళ బుకింగ్ పడితే. మళ్ళీ ఇటు సైడ్ బొమ్మల రామారాం పోవచ్చు, మళ్ళీ బీబీ నగర్, తర్వాత చౌటుప్పల్, తర్వాత వచ్చేసి ఆరుట్ల, తర్వాత యాచారం, తర్వాత కడతల్, ఇటు వచ్చేసి షాద్నగర్, ఇటు వచ్చేసి కుతుకుల్లాపూర్ అది కాదు కుత్బుల్లాపూర్. కుతుకుల్లాపూర్ వేరే, కుత్బుల్లా వేరే ఉందా? ఓకే, మాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇటు వచ్చేసి వికారాబాద్, తర్వాత ఇటు వచ్చేసి మన ఇది రుద్రారం అని చెప్పేసి ఉంది. పటన్ చెరువుకి మనకు ఇంతకుముందు ఎక్కువ దూరం లేకుండే అన్న డౌటు. ఇది కూడా కొంచెం పెంచిర్రు, బాగానే ఉంది. బట్ ఏంటంటే అసలు అంత దూరం పోతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మా ఇంటికాడ నుంచి గజ్వేల్ పడ్డది అనుకో, ఓ 50-60 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఎంత లేదన్నా కిలోమీటర్ 10 రూపాయలు కూడా 600 వస్తాయి. ఇప్పుడు ఈ నుంచి ఆడికి పోతా, మళ్ళీ ఆడ నుంచి సిటీలోకి ఖాళీగా రావాలి. బెస్టా వేస్టా అంటే చెప్పలేము, అది రైడ్ పడ్డదని బట్టి ఉంటుంది. ఒకసారి మనకు రైడ్ పడి అమౌంట్ ఎంత వస్తుందో చూస్తే కానీ తెలియదు. కాకపోతే ఇది ఎట్లా ప్లస్, ఎవరికి ప్లస్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ తుర్కపల్లి ఉంది కదా, జూమ్ చేసినా కదా. ఈ లోకల్లో కూడా ఇప్పుడు ర్యాపిడో అనేది కొట్టుకోవచ్చు. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు తుర్కపల్లిలో 2-3 కిలోమీటర్ రైడ్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేది ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బుక్ చేసుకునే ఆప్షన్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే జోన్ అప్పుడు పెంచలేదు కదా, ఇప్పుడు పెంచింది కాబట్టి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే గౌరారం ఉంది కదా, గౌరారంలో కూడా వాళ్ళు బుక్ చేసుకొని ఆ లోకల్లో 2-3 కిలోమీటర్ 4 కిలోమీటర్ రైడ్ కొట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఉన్న ర్యాపిడో రైడర్లు ఉన్నారనుకో, వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఇట్లా కొన్ని ఏరియాలలో ఇంతకుముందు లేకపోతుంది. ఇప్పుడు బొమ్మల రామారం ఉంది, అసలు అటు పడనే పడాయి. ఇప్పుడు బొమ్మల రామారం కూడా పెట్టిండు. ఈసరగుట్ట, బీబీ నగర్. నేను ఇదేంటంటే అప్డేట్ నాకు ఆ బ్రదర్ కామెంట్ పెట్టిన తర్వాత చూసిన, ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇట్లా ఇంత దూరం పెంచిండు కదా, ఓన్లీ ర్యాపిడోలోనే పెంచిండా, ఓలా ఊబర్లో కూడా పెంచిండా అని చెప్పేసి ఓలా ఊబర్ యాప్ కూడా చూసిన. అది ఏం అర్థమవుతలేదు. ఏం చేసిన అంటే ర్యాపిడో కొంచెం దీని డ్యూటీ ఆపేద్దాం. ఇదంతా ఓకే చూసిరు కదా, జోన్ అనేది ఇంత దూరం పెంచిండో, ఇప్పుడు డ్యూటీ ఆపేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లో ఒకదాంట్లోనే పెంచిండా జోన్ అనేది, లేకపోతే ఇంకా ర్యాపిడో ఓలాలో పెంచిరా అని చెప్పి చూస్తే ఓలాలో ఇంకా ర్యాపిడోలో అయితే ఏం పెంచలేదు. నాకు డౌట్ వచ్చి ఏం చేసిన అంటే ర్యాపిడో బుక్ చేసుకునే యాప్, ఇంకా ఓలా బుక్ చేసుకునే యాప్, ఊబర్ బుక్ చేసుకునే యాప్ 3 డౌన్లోడ్ చేసి 3 చెక్ చేసిన. ఎట్లా చెక్ చేసిన అంటే ఈ నుంచి గజ్వేల్కి బుక్ చేసిన, అరౌండింగ్ 700 ఏమో చూపించింది అమౌంట్. 50 కిలోమీటర్లో 55 కిలోమీటర్లు వస్తుంది ఈ నుంచి ఆడికి. ఇప్పుడు దీనికి మనకి ఎంత వస్తాయి అంటే కిలోమీటర్ 11 రూపాయలు ఎక్కేసుకున్నా కానీ మనకు ఒక 550-600 అట్లా వస్తాయి. కమిషన్ పోగా మనకు వచ్చేది 600. అప్ అండ్ డౌన్ వచ్చేసి 220 రూపాయలు పెట్రోల్ పోతుంది. మనకు వచ్చేసి 300 మిగులుతాయి అనుకో అటు ఇటు. మనం ఒకవేళ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ రైడ్ పోతే అప్ అండ్ డౌన్ మనకు ఒక 300 మిగులుతాయి పెట్రోల్ పోగా. దగ్గర మనం ట్రావెలింగ్ టైం వచ్చేసి 2 to 2.5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. హైవేనే కాబట్టి కొంతమంది ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ఇంకా ఫాస్ట్ కూడా రైడ్ అయిపోవచ్చు. నాకు ఇదైతే
నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను లాంగ్ రైడ్ కొడతా కాబట్టి. ఎవరైతే షార్ట్ రైడ్ కొట్టుదాం అనుకుంటారో వాళ్ళకైతే ఎట్లయినా మనం తెలుసు కదా, మనం నచ్చిన రైడే మనం యాక్సెప్ట్ చేస్తాం. మనం ఒకవేళ రైడ్ నచ్చపోయింది అనుకో యాక్సెప్ట్ చేయం. కాబట్టి ఎవరైతే చేస్తుర్రో చూసుకొని చేసుకోర్రి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే కస్టమర్లు బుక్ చేసుకుంటుర్రో వాళ్ళకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. సిటీ నుంచి అటు పోయే వాళ్ళకి, అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకైతే బెస్ట్ కాదు. ఎందుకంటే ఆడ రైడర్లు ఎవరు ఉండరు. సపోజ్ ఇప్పుడు ఏదన్నా బొమ్మల రామారం ఉంది, బొమ్మల రామారం రైడర్ ఉంటారా అంటే ఉండరు. ఇప్పుడు అటు నుంచి వచ్చేటోళ్ళు ఆన్ చేసుకొని వస్తారు. ఒకవేళ ఆడెవరైనా బుక్ చేస్తే ఇటు పడతాయి, లేకపోతే వాడాయి. కాకపోతే ఇటు నుంచి ఎవరైనా ఆడికి పోవాలనుకుంటారు కదా, బొమ్మల రామారం లేకపోతే బీబీ నగర్ పోవాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఈజీగా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక కొత్త ఆప్షన్ అయితే పెట్టిండు, నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ జోన్ పెరగడం వల్ల అమౌంట్ కూడా ఏమన్నా కొంచెం పెంచితే బాగుండు. అమౌంట్ అయితే తెలుసు కదా, ర్యాపిడో వాళ్ళు మన గ్రూప్ కూడా పెంచారు. కాకపోతే నాకైతే ఒకటైతే నచ్చింది, జోన్ పెంచిండు. ఈ ఆప్షన్ అయితే ఓన్లీ ర్యాపిడోలోనే ఉంది, ఓలా ఊబర్లో లేదు. ఇక వాళ్ళు కూడా పెట్టారో తెలియదు. అసలు ఓలాలో ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను బీబీ నగర్ బుక్ చేసింది అనుకో, తీసుకుంటలేదు. ఊబర్లో తీసుకుంటుంది, కాకపోతే బైక్ వస్తలేదు, కార్లు వస్తున్నాయి. ర్యాపిడోలో మాత్రమే బైక్ కార్లు వస్తున్నాయి. ఇదైతే నాకు బాగానే నచ్చింది. ఈ విషయం చెప్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా. రైట్, మరి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోర్రి. అట్నే ఇంకేదో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.